అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈరోజే మాఘ పౌర్ణమి. ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇదే. ఈ మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా అంటారు. అన్ని పౌర్ణమిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనదే. మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చెయ్యాలి. దేవతలు తమ యొక్క సర్వశక్తులను తేజస్సును ఈ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువలన మాఘ స్నానం చాలా మంచిది అంటారు. ఇక దగ్గరలో నది లేని వారు కనీసం చెరువులో కానీ కొలనులో కానీ బావి దగ్గర కానీ స్నానం తప్పకుండా ఆచరించాలట. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధికమైనటువంటి ఫలితం ఉంటుందని కూడా అంటారు. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి. వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం తప్పక చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా మన శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగులు నువ్వులు దానంగా ఇస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంతటి ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం నదీ స్నానం చేయలేని వారు ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజునైనా సరే నదీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి స్నానాల వలన పూజల వలన విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కొన్ని కథల గురించి తెలుసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి గొప్ప శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం ఉండేవారు. ఎంతో చక్కని పాండిత్యం ఉండేది అతనికి. అయితే అతను పాపం ఎప్పుడూ కూడా పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. ఇక విష్ణుచిత్తుడి భార్య పేరు తారామతి. ఆమె ఎప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటటువంటి అతి కొద్ది సొమ్ముతో ఎన్నో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు. ఇక కుమార్తెలకు యుక్త వయసు సమీపిస్తుంది. ఆ తారామతికైతే పాపం ఎప్పుడు కూడా వారి వివాహం ఎలా జరిపించాలా అనే బాధతో ఎప్పుడూ చింతిస్తూ ఉండేది. ఆ పరమేశ్వరుణ్ణి శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. అయితే ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపార ప్రేమని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుడు ఇంటి తలుపు తడతాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం అలా వెళుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో కనుక నన్ను ఉండనిస్తే తిరిగి రేపు ఉదయమే నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పి విష్ణుచిత్తుడిని అర్థిస్తాడు. అందుకు ఆ విష్ణుచిత్తులు వారు, స్వామి, అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంటుంది చెప్పండి. అతిదంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని చెప్పి మన పురాణాలు కూడా ఘోషిస్తూ ఉంటాయి కదా. మరి తమరు ఎటువంటి సంకోచం కూడా లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసింది అంటూ ఆ యొక్క ముసలి బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకొచ్చి అనేక సపర్యలు చేస్తూ ఉంటాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు. ఏమిటమ్మా, చూస్తూ ఉంటే చాలా దిగులుగా కనిపిస్తున్నావు. ఏమిటమ్మా నీ బాధ? ఏమాత్రం సంకోచించకుండా చెప్పు నాతో అంటాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరిని చూస్తుంటే మహా తపస్సంపన్నులను తేజస్సులో సాక్షాత్తు వైకుంఠవాసుడి మాదిరిగాను ఉన్నారు. మీ వద్ద దాచేదేముంటుంది చెప్పండి. నా మనోవ్యధంతా కూడా నా పుత్రికల వివాహం గురించే అని చెప్పి విన్నవించుకుంటుంది. అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వుతూ, తల్లి, నీ బాధ ఏమిటో నేను తెలుసుకున్నాను. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం చెప్తాను. ఈ వ్రతం ఆచరిస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలవుతాయమ్మా. అదే వెంకటేశ్వర వ్రతం. ఈ వ్రతం ఎంతో సులభతరం అని చెప్పి వ్రత విధానం అంతా కూడా ఆ దంపతులకు వివరిస్తాడు. అప్పుడు విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది? అసలు ఎన్నో రోజులెందుకు, శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు. అదే కాక ఈరోజు విశేషమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈ రోజే తమరు సెలవిచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ కూడా వారి కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలుచుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అలా వచ్చినటువంటి భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు.
అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క పాద నమస్కారం చేసుకొని దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు. అంతలో బాగా చీకటి పడి నిద్రా సమయం వస్తుంది. అప్పుడు విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిపోయినటువంటి దుప్పటినిచ్చి కన్నీళ్ల పర్యంతంగా, స్వామి, కడు పేదవాడిని నేను, నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు, ఈ రాత్రికి నన్ను క్షమించి మీరు దీని అందే విశ్రమించవలసిందని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ కూడా బాధపడవద్దని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పి చెబుతాడు. ఇక ఆ తరువాత కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అంతా కూడా కటిక చీకటిగా ఉంటుంది. ఆ గాఢాంధకారంలో కంటికి ఏమీ కూడా కనిపించదు. విష్ణుచిత్తుడికి బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో ఏమిటో పాపమని చెప్పి బాగా బెంగగా ఉంటుంది. కానీ ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడుపుతాడు. ఇక ఆ తరువాత బాగా తెల్లవారిపోతుంది. వాన కాస్త తేలిక పడుతుంది. బయట ఉన్నటువంటి బ్రాహ్మణుడు పాపం ఏమయ్యాడో, ఎంత బాధపడుతున్నాడో అని అనుకుంటూ బయటకు వచ్చినటువంటి ఆ దంపతులకు అక్కడ అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. అక్కడ విప్రోత్తముడు ఉండడు. చిరిగినటువంటి దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది. ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది. జరిగిందంతా కూడా ఆ దంపతులకు అర్థమవుతుంది. వారి ఆనందానికి అవధులుండవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యం! కానీ స్వామివారిని మనం తెలుసుకోలేకపోయామే, చివరికి స్వామికి చినిగినటువంటి దుప్పటి ఇచ్చామే అనుకుంటూ చాలా బాధపడుతూ స్వామివారి విగ్రహాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వస్తారు ఆ దంపతులు. ఇంట్లోకి వస్తే ఇల్లంతా కూడా స్వర్ణమయంగా కనిపిస్తుంది. అంతా కూడా ధనరాశులతో నిండిపోయి ఉంటుంది. ఆహా, వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వల్లే కదా ఇదంతా కూడా జరిగిందని చెప్పి ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తారు. చూసారా, సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు తాను కూడా స్వయంగా స్వీకరించాడు. స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంటికి స్వామి స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తానని చెప్పారు. కాబట్టి మనకు కూడా వీలున్నంతలో ఈ మాఘ పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందుదాం. మనకు సంవత్సరంలో వచ్చేటటువంటి 12 మాసాలలో మాఘమాసం ఎంతో విశేషమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేస్తే కేవలం ఆ మానవుడు తాను చేసినటువంటి పాపాలన్నిటి నుండి కూడా బయటపడవచ్చంట. మరి ఆ విషయం ఏమిటో ఇప్పుడు ఈ మాఘమాసంలో, అందులోనూ విశేషమైనటువంటి ఈ మాఘ పౌర్ణమి నాడు మాఘపురాణంలోని ఈ కథను ఎవరైతే వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్తున్నాడు. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడ అనేటటువంటి పేరుతో ఒక పెద్ద పల్లె ఉండేది. అందులో బంగారు శెట్టి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినగొట్టు. తనకున్నటువంటి పిత్రాజిత సంపదయే లెక్కకు మించినంత ఉండేది. కానీ అతను మాత్రం ఎప్పుడూ కూడా ధనాశ కలవాడై తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని వడ్డీలకిస్తూ మరింత సంపన్నుడవుతాడు. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ ఎరగడు. అంతేకాదు, పేద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్నటువంటి గడువుకు రుణం తీర్చునందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు చేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకుంటూ ఉండేవాడు. అలా ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడును, నా గ్రామాన్ని చేరవలేటటువంటి కాంక్షతో ఇంకను 10 ఆమడాలు వెళ్ళవలసి ఉంది తల్లి. ఇప్పుడు బాగా చీకటి కాబోతుంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. ఈ చల్లగాలికి బాగా వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడవనియమ్మా. నీకేదైనా కానీ అంత పుణ్యం వస్తుంది తల్లి. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పి బ్రతిమలాడతాడు. తాయారమ్మకు అతనిపై జాలి వేస్తుంది. వెంటనే తన అరుగు మూల చక్కగా శుభ్రం చేసి అందులో ఒక తుంగ చాపను అక్కడ వేసి కప్పుకో అని చెప్పి వస్త్రం ఇచ్చి పడుకో అని చెప్పి చెప్తుంది.
ఆ తర్వాత ఆమె యొక్క దయార్థ హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాయారమ్మ ఒక ఫలాన్నిచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, ఇందాక మాఘస్నానం చేసి వెళ్తానని చెప్పి అన్నారు కదా, ఆ యొక్క మాఘస్నానం ఏమిటి, దానివలన కలిగేటటువంటి ఫలితం ఏమిటి, దాని గురించి సెలవీయండి, వినేందుకు నాకు చాలా కుతూహలంగా ఉందని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం గురించి చెప్పేందుకు నాకు శక్యం కాదు తల్లి. ఈ మాఘమాసంలో నది ఎందు కానీ, తటాకమందు కానీ, నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాలను స్వీకరించాలి. ఆ తరువాత మాఘ పురాణాన్ని పఠించాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా విడిచిపెట్టకుండా 4 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణుడికి సమారాధన దానాలు ఇవ్వాలి. అలా చేసిన ఎడల మానవుడికి ఉన్నటువంటి రౌరవాది మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనా అంటే ఏకాదశి రోజైనా కానీ, ద్వాదశి నాడు కానీ, లేదా మాఘ పౌర్ణమి రోజైనా కానీ ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే సకల పాపాలు కూడా తొలగిపోయి సిరి సంపదలతో పుత్ర సంతానం కలుగుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను తల్లి అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి మాటలకు తాయారమ్మ ఎంతో సంతోషించి తాను కూడా ప్రాతకాలమునే ఆ బ్రాహ్మణుడితో సహా నదికి వెళ్ళి స్నానం చేసేందుకు నిశ్చయించుకుంటుంది. అంతలో పొరుగురుకు వెళ్ళినటువంటి తన భర్త అయినటువంటి బంగారు శెట్టి ఇంటికి వస్తాడు. అతను రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి వెళుతున్నానని చెప్పి చెబుతుంది. ఇక భార్య చెప్పినటువంటి మాటలకు బంగారు శెట్టి బాగా కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెరిదానా, ఎవరు చెప్పారే నీకు ఈ మాఘస్నానం గురించి? మాఘమాసం ఏమిటి, మాఘస్నానం ఏమిటి, వ్రతం దానాలేమిటి, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం చేస్తే నోరు నొక్కి వేస్తాను. డబ్బులు సంపాదించడంలో నా పంచప్రాణాలు పోగొట్టుకుంటూ నేనుంటే ఎవరికీ కూడా ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టినటువంటి ధనాన్ని దానం చేస్తావా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు మొత్తం గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని చెప్పి అనుకోవాల్సిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అంటూ భర్త కోపగించుకుంటాడు. ఆ రాత్రి తాయారమ్మకు అస్సలు నిద్ర పట్టదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చెయ్యాలా అని ఆతృతగా ఉంటుంది. అలా కొన్ని గడియలకు తెల్లవారిపోతుంది. తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడితో మొగుడికి చెప్పకుండా నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకొని నదికి వెళ్ళి నీళ్లలోకి దిగి భార్యను కొట్టబోతూ ఉండగా ఆ ఇద్దరూ కూడా కొంత తడువు నీళ్లలో పెనుగులాడతారు. అలా పెనుగులాడుతూ ఉండగా ఇద్దరు నీళ్లలో మునిగిపోతారు. ఆ తర్వాత మునగడం వలన ఇద్దరికీ కూడా మాఘమాస ఫలం దక్కుతుంది. భార్యను కొట్టి ఇంటికి తీసుకొస్తాడు. కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ కూడా ఒక వ్యాధి సోకుతుంది. మరికొన్ని రోజులకు ఇద్దరూ కూడా చనిపోవడం వలన బంగారు శెట్టిని తీసుకుని వెళ్లేందుకు యమభటులు వచ్చి కాలపాసం వేసి తీసుకుని పోతూ ఉంటారు. తాయారమ్మను తీసుకుని వెళ్లేందుకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇలా అడుగుతుంది, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను ఎందుకు వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నారు? నా భర్తనేమో యమలోకానికి తీసుకుని వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఇద్దరం కూడా సమానమే కదా అంటూ వారిని ఉద్దేశించి అడుగుతుంది. అప్పుడు ఆ యమభటులు, ఓయమ్మా, నీవు మాఘమాసంలో ఒక్క దినమైనా స్నానం చేశావా? అందులోనూ ఆ వృద్ధ బ్రాహ్మణుడి వలన నీవు స్నానం చేయగా నీకు ఈ ఫలితం ఏదో దక్కింది. చక్కగా నీవు విష్ణులోకానికి వెళ్ళు. కానీ నీ భర్త అనేకులను హింసించాడు, అన్యాయంగా ధనార్జన చేశాడు, అనేకుల వద్ద అసత్యాలాడాడు. కాబట్టి ఇతన్ని మేము నరకానికి తీసుకుని వెళ్తున్నాం. ఏమాత్రం భయం లేకుండా, భగవంతుడిపై భక్తి లేకుండా వ్యవహరించినందువల్లనే యమలోకానికి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి చెబుతారు యమభటులు. ఆమె మరలా వారితో ఇలా అంటుంది, నేను ఒకే ఒక్క రోజున స్నానం చేసినందుకు పుణ్యఫలం కలిగినప్పుడు మరి నన్ను కొడుతూ నాతో పాటు నా భర్త కూడా ఆ నీటిలో మునిగాడు కదా, శిక్షించడంలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది చెప్పండి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ యమభటులకు కాస్త ఆలోచన కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతంతా కూడా ఆమె వేసినటువంటి ప్రశ్నలు తెలియజేస్తారు. అప్పుడు చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యాలు పట్టిక చూడగా ఇద్దరికీ కూడా సమానమైనటువంటి పుణ్యఫలం రాస్తుంటుంది. జరిగినటువంటి పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకుని వెళ్ళమంటూ విష్ణుదూతలతో చెబుతాడు. ఇక విష్ణులోకానికి ముందుగా వెళ్ళి ఉన్నటువంటి తాయారమ్మ భర్తగతి ఏమైందో ఏమోనని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తీసుకొచ్చినటువంటి ఆ యొక్క విష్ణుదూతలను చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు. రాజా, వింటివా,
భార్య వలన భర్తకు కూడా ఏ విధంగా మోక్షం కలిగిందో మాఘస్నానం వలన భర్త దుర్మార్గుడై పిసిరిగొట్టుగా వ్యవహరించినా కూడా భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకు ఇద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది. విన్నావు కదా అంటూ మాఘస్నానం నెల రోజులు చేయకపోయినా కానీ మాఘ పౌర్ణమి నాడు చేస్తే కూడా ఎంతో మోక్షదాయకమని చెప్పి దిలీప మహారాజుకు వశిష్ఠుల ఏ వ్రతకథలను విన్నంత మాత్రానే సకల పాపహరణం లభిస్తుందో, అలాగే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో ఇప్పుడు మనం ఆ వ్రతకథల గురించి చెప్పుకోబోతున్నాం. ఒకనాడు శౌనకాది మహామునులు అందరూ కూడా నైమిషారణ్యంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహాముని దర్శించుకుంటారు. వారు ఆయనతో, స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహాముని, ఓ శౌనకాది మహాములారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అంటారు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు. అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగానే ఉంటారు. కానీ భూప్రపంచమైనటువంటి మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడటం గమనిస్తాడు. అయితే ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించిందే కావచ్చు, లేదా ధనధాన్యాల కోసం కావచ్చు. అయితే కారణం ఏదైనప్పటికీ దుఃఖ శాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో, 4 చేతులతో, శంఖచక్ర గదా పద్మాలను కలిగి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు స్వామి, మరి సర్వలోకాలకు కూడా మేలు చేయగలిగిన వాడవు, భక్తుల కోరికలను తీర్చగలిగేవాడువు అని చెప్పి చాలా ఎక్కువగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా స్వామిని స్తుతిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, భక్త, అసలు ఇంతకీ ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు స్వామి. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? అసలు తమరు తలుచుకోవాలే కానీ వారికి తరుణోపాయం చూపించలేరా? నా మీద మీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ కృపారసాన్ని విస్తరించండి అని అడుగుతాడు. ఆ విధంగా నారదముని యొక్క దయాగుణానికి సంతోషించినటువంటి స్వామివారు, ఓ నారదా, లోక శ్రేయస్సు కోసం నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు. మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించి వారి కష్టాలను నివారించేటటువంటి వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటాడు. అప్పుడు నారద మహాముని, స్వామి, అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు ఎవరు ఆచరించారు? ఎప్పుడు చేయాలి? ఇవి కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి, దీనిని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే సంవత్సరంలో ఏ రోజైనా ఏ నెలలోనైనా చేసుకోవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా కానీ కులభేదం లేకుండా ఆచరించుకోవచ్చు అంటూ స్వామివారు ఆ యొక్క వ్రత విధానం గురించి అంతా కూడా వివరిస్తారు. ఇక నారద మహాముని ఈ విధంగా చెబుతారు, స్వామి, వ్రత విధానం గురించి చెప్పారు కదా, మరి ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరించారో, ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాల గురించి కూడా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదమునీశ్వరుడికి చెప్పినటువంటి విషయాల గురించే ఇప్పుడు నేను మీకు చెబుతున్నానంటూ సూత మహాముని, ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తున్నాను వినండి. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాల గురించి అన్నీ కూడా తెలుసుకొని, అసలు నీకున్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి పేదరికం తొలగే మార్గం గురించి చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి, సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే నీకున్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి. కాబట్టి ఆ వ్రతం చేయమని
ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు స్వామి. అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా వ్రతం ఎలాగైనా చెయ్యాలి అనే సంకల్పంతో మేల్కొని మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరి వెళ్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుందంటే రోజుటి కన్నా కూడా అతనికి ఎక్కువగా ధనం సమకూరుతుందనమాట. ఇక దాంతో ఆయన బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటాడు. ఇక స్వామివారు చెప్పినట్లుగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వసంపదలకు అధికారవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని మరెవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మునులు మరలా సూత మహాముని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతారు, చూడండి, ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మే అతను అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి వస్తాడు. అంటే నీళ్ళు అడుగుదామని చెప్పి వస్తాడు. అక్కడ ఆ యజమాని ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి కూడా ఆ వ్రతం చెయ్యాలని చెప్పి బాగా వెంటనే ఉన్న ఫలంగానే ఆ వ్రతం చేయాలని మనసు కుదురుతుంది. వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలన్నీ తీసుకొని తను కూడా చేయాలనుకొని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఇంకా చాలా బాగా ఎక్కువగా కనుక ధనం కనుక వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు. అయితే అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వస్తుంది అతనికి. ఇక అతను కూడా బంధుమిత్రులందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అట్టిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా సేకరించుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క వ్రతమహత్యం వలన అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు. ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరెవరున్నారో వారి కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి, నాకు సంతానం లేరు, సంతానం కోసమై ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేసుకుంటానంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుకుంటాడు. ఇక కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేస్తారు. కానీ ఆ అమ్మాయి పుట్టినటువంటి వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. వ్రతం చేసుకుంటానని చెప్పి అనుకుంటాడు కదా, ఆ వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు కూడా వస్తుంది. ఇక భార్య స్వామివారి మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ అతను మాట దాటి వేసేవాడు. తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని అతనితో అమ్మాయికి వివాహం నిశ్చయం చేస్తాడు. ఇక అప్పుడైనా పోనీ మాట నిలబెట్టుకుంటాడంటే వివాహ సంబరంలో పడి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక స్వామివారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నస్థానపురం అనేటటువంటి ఒక పురానికి వెళ్తారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అతన్ని శపిస్తాడు. ఆ శాపవాసం వలన ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు వస్తారు. రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి
భటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులున్నటువంటి చోట ఆ డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు. అయితే ఇంకేముంది, ఆ భటులు ఆ మామ అల్లుల్నే దొంగలుగా పరిగణించి వారిని పట్టుకొని వెళ్ళిపోతారు. రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటాడు. ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపవశాన ఇక్కడ ఇంట్లో పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించుకుపోతారు. కనీసం తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించుకుని బ్రతుకుతూ ఉండేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకనాడు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ను ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. ఆ తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా ఎలాగైనా చెయ్యాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరితో కూడా కూడి స్వామివారి వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు కాబట్టి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మంటూ అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయని చెప్తాడు. ఇక సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజుగారు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఇక ఆ వైశ్యులకు భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వారికి రెట్టింపు డబ్బిచ్చి వెళ్ళిరమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, ఏముంటే మీకెందుకయ్యా, దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఏమిటి, మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అంటూ పరిహాసలాడతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఇక త్రిదండి వెళ్ళిన తర్వాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే, మామా, ఇదంతా కూడా ఆ త్రిదండి శాపమే, ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి మనం ఎలాగైనా సరే తప్పైపోయిందని చెప్పి వేడుకుందాం పదా అని చెప్పి అంటాడు. అలా మామ అల్లుడు ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి సవినయంగా ఆయన ముందు మోకరిల్లి, స్వామి, ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కాబట్టి మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకండి, చూడు, నీవు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతోంది అని చెబుతాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే భగవంతుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు కదా, మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను స్వామి, కాబట్టి నాపైన ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము, నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థిస్తాను స్వామి, నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారి ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు మామ అల్లుళ్ళు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుడిని పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. అది చివరి వరకు వచ్చి ఉంటుంది పూజ. ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకొని కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. ఇక భర్త క్షేమంగా వచ్చాడనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెడుతూ వస్తుంది. అది చూసి మరలా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. లీలావతి భర్తను చూసి
ఓ స్వామి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల కదా, కాబట్టి స్వామివారి మాయేను, ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది. ఇక కళావతి తన భర్తతో సహా సహగమనం చేయాలని చెప్పి అందుకు ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు: సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెడుతూ వచ్చింది పూజ మధ్యలోనే ఆపేసి. అందుకే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరలా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. ఇక కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్త చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పూర్ణిమకు, సంక్రాంతికి, ఏకాదశికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతాడు. అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి ఒక రాజు, తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వచ్చేస్తారు. అయితే వారు తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి, అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు మరణిస్తారు. ధన ధాన్యాలు అన్నీ నశించిపోతాయి. ఇక ఆ రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపబాలకుల దగ్గరికి వెళ్ళి వాడితో కలిసి స్వామివారి పూజను చేస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను, ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, చూసారా, విన్నారా? ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరిస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు, ఇహలోక సౌఖ్యాలను పొందుతారు. అలాగే 4 వర్ణాల వారు, ఏ వర్ణం వారైనా కానీ ఈ వ్రతాన్ని, ఈ పూజను చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు. శౌనకాది మునులారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి, వ్రత విధానాన్ని గురించి, వ్రత కథల గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం. ఈ దేవుడినే సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా పిలుస్తారు. ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు అవుతాడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేసుకుంటారో, నిత్యము కూడా ఈ కథలను ఎవరైతే స్మరిస్తూ, చదువుతూ, వినిపిస్తూ ఉంటారో వారి పాపాలు కూడా సత్యదేవుని యొక్క కృప వలన మొత్తం కూడా నశించిపోతాయి. శౌనకాది మహామునులందరికీ కూడా సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత విధానం గురించి, అలాగే స్వామివారి యొక్క కథల గురించి పూర్తిగా వివరిస్తారు సూత మహాముని. ఇక ఈ వ్రత విధానాన్ని, కథల గురించి తెలుసుకొని శౌనకాది మహామునులందరూ కూడా ఎంతో సంతోషించి సూత మహామునికి వేవెల్ల ధన్యవాదాలు తెలియజేసుకొని, స్వామి, ఇది మా అదృష్టం కాబట్టే మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథలను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది, ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పమే అనుకుంటూ ఎంతో సంతోషిస్తారు. విన్నారు కదండి, స్వామివారికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.